రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో కేటీఆర్ పేరుతో ఉన్న ఓ టీ కొట్టు వ్యవహారం రసాభాసగా మారింది. టీ స్టాల్ తేలాను మున్సిపల్ అధికారులు ట్రాక్టర్తో అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న టీ స్టాల్ యజమాని బత్తులు శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఘటనా స్థలంలో యజమానికి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన చేసిన చేష్టలకు తిడతారే కామన్ గా సార్ కలెక్టర్ ఫోటో పెట్టుకుంటది చిరు వ్యాపారి గాని వచ్చి పని చేయమన్నాడు. ఎంతవరకు కరెక్ట్? పని చేయమంటే మాత్రమే పని చేయం. అవసరం ఫిట్రోలో పోసుకొని అడ్పెట్టుకొని వస్తా ఇన్ని ఆ కలెక్టర్ పేరు మీద ఎందుకు బంధు దేనికోసం బంధు చూసుకుంటా వాడు ఒక టీ పాయింట్ రీజన్ చెప్పు. రోజు వచ్చి నాకు వేరే పని ఏం చాలా కాదు. రోజు 300-400 మున్సిపల్ పైకాన్ని అడుగుతా వచ్చి నువ్వు నవ్వినావు కదా, నవ్వినాడు కదా. పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ట్రేడ్ లైసెన్స్ లేదని 2 రోజుల క్రితం ఓ టీ కొట్టుకు మున్సిపల్ అధికారులు కొట్టును మూసివేయించారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ నాయకులు కలగజేసుకుని అదే రోజు మళ్లీ టీ కొట్టును తెరిపించి కలెక్టర్ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆ రోజు నుంచి వ్యవహారం నిలకడగా ఉండగా ఇవాళ సాయంత్రం మున్సిపల్ అధికారులు స్టాల్ ను తరలించడం, అడ్డుకున్న యజమానిని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. వాడు ఒక టీ పాయింట్ రీజన్ చెప్పు. రోజు వచ్చి నాకు వేరే పని ఏం చాలా కాదు. రోజు 300-400 మున్సిపల్ పైకాన్ని అడుగుతా వచ్చి నువ్వు నవ్వినావు కదా, నవ్వినాడు కదా. ఆయన చేసిన చేష్టలకు తిడతారే కామన్ గా సార్ కలెక్టర్ ఫోటో పెట్టుకుంటది చిరు వ్యాపారి గాని వచ్చి పని చేయమన్నాడు. ఎంతవరకు కరెక్ట్? పని చేయమంటే మాత్రమే పని చేయం. అవసరం ఫిట్రోలో పోసుకొని అడ్పెట్టుకొని వస్తా ఇన్ని ఆ కలెక్టర్ పేరు మీద కలెక్టర్ గారు